హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా ఇంటర్ఫేరెన్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇంటర్ఫేరెన్స్ అంటే వ్యతికరణము. ఇంటర్ఫేరెన్స్ అంటే తెలుగులో వ్యతికరణము అంటాం. సో ఇంటర్ఫేరెన్స్ ఇది లైట్ యొక్క ప్రాపర్టీ. లైట్కు ఉన్నటువంటి 5 ప్రాపర్టీస్లో ఇంటర్ఫేరెన్స్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఇంటర్ఫేరెన్స్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా లైట్కి వేవ్ నేచర్ ఉండాలి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్ఫేరెన్స్ జరగాలంటే లైట్కి వేవ్ నేచర్ ఉండాలి. సో ఇంటర్ఫేరెన్స్ డెఫినేషన్ చూద్దాం. వెన్ 2 or more waves having same frequency or slightly different frequencies traveling in the same direction may superimpose with each other. So due to this superposition, we have there is some change in intensity of the resultant wave. సో ఎప్పుడైతే వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయినాయో ఇంటెన్సిటీ అనేది మారిపోతుందన్నమాట. సో రిజల్టెంట్ వేవ్ ఇంటెన్సిటీ అనేది ఇండివిజువల్ ఇంటెన్సిటీస్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అలా ఇంటెన్సిటీ మాడిఫికేషన్ని మనం ఇంటర్ఫేరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను 2 వేవ్స్ తీసుకున్నాను. బోత్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ అని. సో ఇవి రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. వీటి ఫ్రీక్వెన్సీ ఒకటే అనుకుంటే, రెండిటికి న్యూ అనే ఫ్రీక్వెన్సీ ఉందనుకుంటే, సో ఇవి రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 వేవ్స్ కలిసిపోతాయి. అలా 2 వేవ్స్ కలిసిపోవడాన్నే సూపర్ ఇంపోజిషన్ అంటాం. సో ఇలా 2 వేవ్స్ కలిసిపోయి ఫైనల్గా మనకు ఒక రిజల్టెంట్ వేవ్ ఫామ్ అవుతుంది. అంటే 2 వేవ్స్ కంబైన్ అయిపోయి సింగిల్ వేవ్ ఫామ్ అవుతుంది. సో సింగిల్ వేవ్ ఫామ్ అయినప్పుడు చూడండి, ఇంటెన్సిటీలో మనకి హై ఇంటెన్సిటీ ఉంది, లో ఇంటెన్సిటీ ఉంది. హై ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ అంటే ఇంటెన్సిటీలో చేంజ్ వచ్చేసింది కదా, ఆ చేంజ్నే మనము మాడిఫికేషన్ అంటాం. సో మాడిఫికేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద రీజియన్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేరెన్స్ అనమాట. మాడిఫికేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద రీజియన్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేరెన్స్. కాబట్టి వ్యతికరణము అంటే ఎప్పుడైతే తరంగాల అత్యారోపణం జరిగినప్పుడు తీవ్రతలో, కాంతి తీవ్రతలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆ కాంతి తీవ్రతలో వచ్చే మార్పునే మనము వ్యతికరణంగా చెప్తాం. వ్యతికరణము 2 రకాలుగా ఉంటుంది. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ అంటాం, అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ అంటాం. నిర్మాణాత్మక వ్యతికరణము, విధ్వంసక వ్యతికరణము లేదా వినాశక వ్యతికరణము అంటాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ని ఎప్పుడు అంటామంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మ్యాక్సిమం ఉన్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకి రిజల్టెంట్ వేవ్ ఫామ్ అయిందని చెప్పాను కదా, ఇక్కడ ఇంటెన్సిటీ పెరిగింది. సో దీన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ అంటాం. ఇక్కడ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో దిస్ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, మీన్స్ ఇంటెన్సిటీ ఈజ్ మినిమం. సో కాబట్టి వచ్చినటువంటి రిజల్టెంట్ వేవ్లో బ్రైట్గా అంటే హై ఇంటెన్సిటీ ఉంటే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని, లో ఇంటెన్సిటీ ఉంటే దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని అంటాం. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ కనుక చూస్తే ఇక్కడి నుంచి ఒక వేవ్, ఇక్కడి నుంచి ఒక వేవ్ వెళ్తుందని మనం అజ్యూమ్ చేసుకుందాం ఇలాగా. సో రెండు సూపర్ ఇంపోజ్ అవుతాయి, ఒకే డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి. సో ఫస్ట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ y, సెకండ్ వేవ్ డిస్ప్లేస్మెంట్ y2 అని అనుకుంటే, సో y1 ఈజ్ ఈక్వల్ టు a1 sin ωt, y2 ఈజ్ ఈక్వల్ టు a2 sin ωt అనుకుంటే అది ఇక్కడ రాసుకుంటాం. టోటల్ డిస్ప్లేస్మెంట్ y ఈజ్ ఈక్వల్ టు y1 + y2 అవుతుంది. సో దీని యొక్క సొల్యూషన్ r sin ωt + φ రూపంలో ఉంటుంది. సో మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ r ఈజ్ ఈక్వల్ టు √a1² + a2² + 2a1a2 cos φ. దీని మీద ఒకసారి మనకు ప్రాబ్లం వస్తుంది. లేదా తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ a2 sin φ /a1 + a2 cos φ. సో ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పాత్ డిఫరెన్స్, ఈ ఫిగర్లో మనం చూసినట్టయితే S1 తక్కువ డిస్టెన్సు, S2 ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. సో అప్పుడు ఈ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ అనేది ఉంది కదా, ఒక వేవ్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఇంకో వేవ్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది.
సో కాబట్టి పాత్ డిఫరెన్స్ S2P మైనస్ S1Pగా రాస్తాము. అలాగే ఫేజ్ డిఫరెన్స్ని స్మాల్ డెల్టాతో డినోట్ చేస్తాము. సో ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు అంటే పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే n లాంబ్డా ఉండాలి. పాత్ డిఫరెన్స్ n లాంబ్డా ఉండాలి. సో అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n పై అవుతుంది. సో ఆ సందర్భంలో కాస్ పై 1 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు √a1² + a2² + 2a1 a2 అంటే a1 + a2 హోల్ స్క్వేర్. కాబట్టి యాంప్లిట్యూడ్ r ఈజ్ ఈక్వల్ టు a1 + a2 వస్తుంది. సో దాని నుంచి ఇంటెన్సిటీ ఎంత వస్తుంది, a1 + a2 హోల్ స్క్వేర్ వస్తుంది. a1 + a2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఒకవేళ a1 a2లు సమానమైతే దాన్ని a అనుకుంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎంత అంటే 4a² అవుతుంది. మ్యాక్సిమం ఇంటెన్సిటీ 4a². ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో ఒక్కోసారి చిన్న చిన్న బిట్స్ రూపంలో ఇస్తూ ఉంటాడు. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ అంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అనమాట. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే దీని మీద కూడా మనకి చిన్న చిన్న బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మినిమం ఇంటెన్సిటీకి 2n+1 ఇంటూ λ/2కి పాత్ డిఫరెన్స్ సమానం అవుతుంది. 2n+1 ఇంటూ λ/2. సో కాబట్టి ఈ సందర్భంలో కాస్ పై వాల్యూ -1 వస్తుంది. కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు a1 - a2. మినిమం ఇంటెన్సిటీ కదా, a1 - a2 హోల్ స్క్వేర్. అయితే a1 a2లు ఏ కనుక అయితే I మినిమం ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక మనం అనుకున్నాం I మ్యాక్సిమం 4a² వచ్చింది, I మినిమం 0 వచ్చింది. దిస్ ఈజ్ ఐడియల్ కండిషన్ ఫర్ ఇంటర్ఫెరెన్స్. అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీకి మినిమం ఇంటెన్సిటీకి మధ్య డిఫరెన్స్ ఇక్కడ మ్యాక్సిమం ఉంది, 4a² ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనకి ఏర్పడినటువంటి ఫ్రింజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. క్లియర్ విజన్ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, రిజల్టెంట్ వేవ్ ఫామ్ అవుతుందని ఈ రకంగా. సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రింజ్ అంటే పట్టీ అంటాం. ఫ్రింజ్ మీన్స్ పట్టీ. సో ఒక్కొక్క పట్టీలాగా కనపడుతుంది. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఫ్రింజు, ఇదేమో మినిమం ఇంటెన్సిటీ, మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఫ్రింజు, అలాగే మినిమం ఇంటెన్సిటీ ఫ్రింజ్. ఈ రకంగా ఆల్టర్నేట్గా మనకి బ్రైట్ ఫ్రింజు, డార్క్ ఫ్రింజు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వెలుగు చీకటి పట్టీలు ఏర్పడుతూ ఉంటాయి ఇంటర్ఫెరెన్స్ జరిగినప్పుడు. అలాగే ఇంటర్ఫెరెన్స్ని ఇంకొక రకంగా కూడా మనం సెపరేట్ చేస్తాము. దట్ ఈజ్ ఇది కూడా మనకి బిట్స్లో ఎక్కువ అడుగుతుంటాడు. డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. సో డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అని ఎప్పుడు అంటామంటే రిఫ్లెక్షను, రిఫ్రాక్షను, డైఫ్రాక్షను ఈ ప్రాపర్టీస్ ఉపయోగించి వేవ్ ఫ్రంట్ని 2 భాగాలు చేస్తాం. అంటే యాక్చువల్గా ఒక సింగిల్ వేవ్ ఫ్రంట్ తీసుకుంటాము, ఆ వేవ్ ఫ్రంట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇది మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక సోర్స్ తీసుకుంటాను నేను. సో దిస్ ఈజ్ లైక్ వేవ్ ఫ్రంట్స్ అనమాట. వేవ్ ఫ్రంట్స్ ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు నేను 2 స్లిట్స్ తీసుకుంటాడు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో, S1 S2 అని. సో ఈ వేవ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే ఇండివిజువల్గా, అంటే 2 వేవ్స్ ట్రావెల్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇవి 2 కంబైన్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు. సో ఒక వేవ్ ఫ్రంట్ని ఏం చేస్తున్నాం మనము, రిఫ్లెక్షన్ కానీ, రిఫ్రాక్షన్ కానీ, డైఫ్రాక్షన్ కానీ యూస్ చేసి 2 పార్ట్స్గా సెపరేట్ చేస్తున్నాం. సో ఇది మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో కూడా వేవ్ ఫ్రంట్ డివిజన్ వల్లే, ఫ్రెనెల్ బైప్రిజము, అలాగే లాయిడ్ మిర్రర్ ఈ 3 వల్ల కూడా మనకి వేవ్ ఫ్రంట్ డివిజన్ వల్లే మనకి ఇంటర్ఫెరెన్స్ జరుగుతుంది. అదే యాంప్లిట్యూడ్ డివిజన్ అనుకుంటే యాంప్లిట్యూడ్ని 2 పార్ట్స్ చేస్తారు బై యూజింగ్ పార్షియల్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్. సో న్యూటన్ రింగ్స్లో కానీ, వెడ్జ్ షేప్డ్ ఫిలిమ్స్లో కానీ, థిన్ ఫిలిమ్స్లో కానీ, ఇంటర్ఫెరోమీటర్స్లో కానీ అన్నిటిలోనూ మనము యాంప్లిట్యూడ్ డివిజన్ అన్నటువంటి ఇంటర్ఫెరెన్స్ వాడతాము. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. అలాగే ఇంటర్ఫెరెన్స్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా సోర్సెస్ అనేవి కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. 2 sources having 0 or constant phase difference are called coherent sources. The phenomena is called coherence అంటాం. సో అయితే ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ కనుక ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి 2 కోహరెంట్ సోర్సెస్ అనేవి ఉండాలన్నమాట. కోహరెంట్ సోర్సెస్ అంటే ఏం లేదు,
ఏవైతే మనకి కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందో వాటినే మనము కోహరెంట్ సోర్సెస్ అంటాం. అలాగే బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అంటే వెలుగు చీకటి పట్టీలు ఎలా ఏర్పడతాయి? పాత్ డిఫరెన్స్ S2P మైనస్ S1P ఈజ్ ఈక్వల్ టు 2xD/D. సో ఇది ఫార్ములా, ఇది పాత్ డిఫరెన్స్కి. దీనికి మ్యాక్సిమం ఇంటెన్సిటీకి పాత్ డిఫరెన్స్ n లాంబ్డా, మినిమం ఇంటెన్సిటీకి 2n+1 ఇంటూ λ/2. మ్యాక్సిమం ఇంటెన్సిటీకి ఏమో పాత్ డిఫరెన్స్ n లాంబ్డా రాసుకుంటాము, మినిమం ఇంటెన్సిటీకి ఏమో 2n+1 ఇంటూ λ/2 రాసుకుంటాం. సో ఇది పాత్ డిఫరెన్స్ కనుక ఈక్వల్ చేస్తే మనకి x వస్తుంది. x మీన్స్ సెంట్రల్ నుంచి మనం ఏదైతే పాయింట్అవుట్ చేస్తున్నామో దాని యొక్క డిస్టెన్స్ అనమాట. ఆ డిస్టెన్స్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రింజ్ విడ్త్ బ్రైట్ ఫ్రింజెస్కైనా డార్క్ ఫ్రింజెస్కైనా ఫ్రింజ్ విడ్త్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బేటా ఈజ్ ఈక్వల్ టు λD/2D. హియర్ లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంగ్త్ యూజ్డ్. అలాగే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ స్క్రీన్. సోర్సెస్కి స్క్రీన్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ క్యాపిటల్ D. అలాగే స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 కోహరెంట్ సోర్సెస్. ఏవైతే 2 కోహరెంట్ సోర్సెస్ మనం తీసుకున్నామో ఆ 2 సోర్సెస్ మధ్య డిస్టెన్స్ మనకి స్మాల్ d అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ మనకి ప్రాబ్లంలో ఇస్తారు. మనకి ప్రాబ్లంలో వేవ్ లెంగ్త్ అన్నా ఫైండ్ అవుట్ చేయమని, లేదా ఫ్రింజ్ విడ్త్ అన్నా ఫైండ్ అవుట్ చేయమని, లేదా క్యాపిటల్ D కానీ లేదా స్మాల్ d కానీ ఫైండ్ అవుట్ చేయమని మనల్ని ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి బీటా ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు λD/2D అనేటువంటి ఫార్ములాని మనం ఈజీగా గుర్తుపెట్టుకుని ఉండాలి. అలాగే ఇంటర్ఫిరెన్స్ జరగాలి అంటే కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ ఫార్ములా ద్వారానే తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటంటే కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ D చాలా ఎక్కువ ఉండాలి. క్యాపిటల్ D ఎక్కువ ఉంటే బీటా ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఫ్రింజెస్ బాగా కనిపిస్తాయి. అలాగే 2D తక్కువ ఉండాలి. 2D తక్కువ ఉంటేనే ఓవరాల్గా బీటా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అలాగే మోనోక్రోమాటిక్ సోర్సెస్ మాత్రమే మనము ఉపయోగించాలి. మోనోక్రోమాటిక్ సోర్సెస్ అంటే ఏకవర్ణ కాంతి జనకాలను మాత్రమే మనము ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యాంప్లిట్యూడ్ ఆఫ్ 2 సోర్సెస్ మస్ట్ బి ఈక్వల్. సో ఏదైతే మనకి ఇంటర్ఫరెన్స్ జరగాలో 2 వేవ్స్ కావాలి. సో వాటి యొక్క యాంప్లిట్యూడ్ ఖచ్చితంగా 2 సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈక్వల్గా అనేది మాత్రం ఉండాలన్నమాట. ఇవి ఇంటర్ఫరెన్స్లో కండిషన్స్. ఇవి మనకి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. సో యంగ్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కనుక చూస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 రియల్ సోర్సెస్ ఉపయోగించి ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతుంది. అది కూడా ఎక్కడి నుంచి? ఒకే సోర్స్ నుంచి. ఒక సోర్స్ నుంచే 2 రియల్ సోర్సెస్ తీసుకొని వాటి మధ్య సూపర్ ఇంపోజిషన్ జరిగేలాగా చేస్తాము. అలా జరిగినప్పుడు మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది P అనేటువంటి పాయింట్ దగ్గర ఇక్కడ పడుతుంది. సో 2D అంటే S1 S2 మధ్య డిస్టెన్స్. సో D అంటే S1 S2 నుంచి మనకి ఏదైతే స్క్రీన్ తీసుకున్నామో ఆ స్క్రీన్ యొక్క డిస్టెన్స్ అనమాట. సో ఇది యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ ఫ్రెనల్ బైప్రిజం. సో ఫ్రెనల్ బైప్రిజం కాంబినేషన్ ఆఫ్ 2 అక్యూట్ యాంగిల్డ్ ప్రిజమ్స్ ప్లేస్డ్ బేస్ టు బేస్. అంటే 2 అక్యూట్ యాంగిల్డ్ ప్రిజమ్స్ తీసుకొని వాటిని బేస్తో అతికిస్తే ఆ ఆకారంలో మనకు వస్తుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ప్లేట్ని ఫ్రెనల్ బైప్రిజం ఆకారంలో చేంజ్ చేస్తారు. సో ఇక్కడ ఈ యాంగిల్ 179 డిగ్రీస్ ఉంటుంది. ఈ యాంగిల్ 30 మినిట్స్ ఉంటుంది. సో మనకి ఫ్రెనల్ బైప్రిజంలో 2 అక్యూట్ యాంగిల్ ప్రిజమ్స్ని కలపడం ద్వారా మనకి 179 డిగ్రీస్ అబ్ట్యూస్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది. మిగిలిన 1 డిగ్రీ ఏదైతే ఉందో అది ఈచ్ 30 మినిట్స్ తోటి మనకి ఈ మిగిలిన 2 యాంగిల్స్ కూడా ఫార్మ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ ప్లేట్ తీసుకొని దాన్నే ఈ ప్రిజం ఆకారంలో వాళ్ళు తయారు చేస్తారనమాట. సో ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ట్రయాంగిల్ టోటల్ యాంగిల్స్ 180 డిగ్రీస్ కదా, దాని ప్రకారమే మనం క్యాలిక్యులేషన్ చేసి వేసామన్నమాట. అయితే ఇక్కడ మనం మెయిన్ బిట్స్లో ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఇమాజినరీ సోర్సెస్. 2 కూడా ఇమాజినరీ సోర్సెసే. ఇక్కడ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అయితే 2 రియల్ కోహరెంట్ సోర్సెస్ అయితే ఇక్కడ ఇమాజినరీ కోహరెంట్ సోర్సెస్ అనమాట. ఇక ఫ్రెనల్ బైప్రిజం వల్ల ఉపయోగాలు కనుక చూసుకుంటే వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే థిక్నెస్ ఆఫ్ ది థిన్ షీట్
మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే ఫార్ములా, బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డి బై 2d. దీని నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2d బై క్యాపిటల్ డి వస్తుంది. ఇక్కడ బీటా అంటే ఫ్రింజ్ విడ్త్, 2d అంటే లెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని రూట్ d1 d2 ఈ 3 విషయాలు కనుక మనం తెలిస్తే, అంటే బీటా 2d క్యాపిటల్ డి కనుక మనకు ఐడెంటిఫై అయితే ఆటోమేటిక్గా వేవ్ లెంగ్త్ని మనము మెజర్ చేయొచ్చు. అలాగే థిక్నెస్ కూడా, ఒక షీట్ థిక్నెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుంటే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 TD బై 2D వచ్చింది. సో మొత్తానికి థిక్నెస్కి ఫార్ములా ఏంటంటే 2D ఇంటూ ఎక్స్ బై డి ఇంటూ మ్యూ మైనస్ 1, 2D ఇంటూ ఎక్స్ బై డి ఇంటూ మ్యూ మైనస్ 1. సో ఇక్కడ ఎక్స్ అంటే మనం ఇందాక ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఆ డిస్టెన్స్ అనమాట. ఏ ఫ్రింజ్ నుంచి అయితే తీసుకుంటున్నామో ఆ డిస్టెన్స్ని ఇక్కడ మనము మెజర్ చేస్తూ ఉంటాము. దీని నుంచి మనము ఫ్రెనెల్ బైప్రిజం ఉపయోగించి ఈ ఫార్ములా, థిక్నెస్ ఫార్ములా ఇది. సో మనం ఈజీగా థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎక్కువ న్యూమరికల్స్లో థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఏం కావాలనేది కనుక మనకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లాయిడ్ సింగిల్ మిర్రర్. ఇక్కడ లాయిడ్ సింగిల్ మిర్రర్ గుర్తుపెట్టుకోండి, ఒక రియల్ సోర్సు అలాగే దాని యొక్క ఇమాజినరీ, అంటే 2 సోర్సెస్ కావాలి మనకి, కోహరెంట్ సోర్సెస్. అయితే ఒకటి రియల్ సోర్సు, దాని యొక్క ఇమేజ్నే మనం ఇక్కడ ఏం చేస్తాము, రెండో సోర్స్ కింద యూజ్ చేస్తాము. అలా 2 కూడా మనకి కోహరెంట్ సోర్సెస్ కింద పనిచేస్తాయి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేస్ చేంజ్ ఆఫ్ పై ఫేస్ చేంజ్ వస్తుంది. డెన్సర్ మీడియంలో రిఫ్లెక్షన్ జరిగినప్పుడు పై ఫేస్ చేంజ్ వస్తుంది. అందువల్లే ఫ్రెనెల్ బైప్రిజంలో మనకి బ్రైట్ ఫ్రింజెస్ అన్నీ కూడా లాయిడ్ మిర్రర్లో ఎలా కనిపిస్తాయంటే డార్క్ ఫ్రింజెస్ కింద కనపడతాయి. అలాగే వాళ్ళ డార్క్ ఫ్రింజెస్ అన్నీ కూడా మనకు ఎలా కనపడతాయంటే బ్రైట్ ఫ్రింజెస్ కింద కనపడతాయి. దీనికి కారణం ఏంటంటే ఫేస్ చేంజ్ వస్తుంది రిఫ్లెక్షన్ జరిగినప్పుడు. సో అందువల్ల ఫేస్ చేంజ్ కూడా ఎంత అంటే పై వాల్యూ ఫేస్ చేంజ్ వస్తుంది అనమాట. సో కాబట్టి లాయిడ్ మిర్రర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ సోర్సు, ఒక ఇమాజినరీ సోర్సు, ఇవి రెండిటి వల్ల మనకి ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అట్లా ఫామ్ అవడం ద్వారా మనకి ఏదైతే ఉందో ఫేస్ చేంజ్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కొసైన్ లా అనేది థిన్ ఫిలిమ్స్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి 2 గ్లాస్ ప్లేట్స్ కనుక తీసుకుంటే వీటి మధ్య ఒక ఎయిర్ ఫిలిం ఫార్మ్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ రే, తర్వాత మళ్ళీ సెకండ్ రే. సో ఈ రకంగా మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఒకటి, అలాగే బాటమ్ సర్ఫేస్ అంటే టాప్ సర్ఫేస్ నుంచి ఒక రే, బాటమ్ సర్ఫేస్ నుంచి ఇంకొక రే వస్తాయి. ఇవి 2 ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో ఒకే ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇవి సూపర్ ఇంపోజ్ అవుతాయి. అలా సూపర్ ఇంపోజ్ అవడం వల్లే మనకి కలర్స్ అనేవి ఏర్పడుతున్నాయి ఏదైనా గ్లాస్ ప్లేట్ మీద కానీ దేని మీద కానీ చూసినప్పుడు. సో ఇక్కడ 2 రకాలైనటువంటి ట్రాన్స్మిషన్, రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ట్రాన్స్మిషన్ రిఫ్లెక్టెడ్ వేవ్స్ గురించి మాట్లాడితే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 2. సో పాత్ డిఫరెన్స్ ఇది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఉంది. సో ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్కి చూడండి 2 మ్యూటీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 అయిపోతుంది. అదే డార్క్ ఫ్రింజ్కి అయితే 2 మ్యూటీ కాస్ ఆర్ n లాంబ్డా అవుతుంది. సో ట్రాన్స్మిటెడ్ లైట్కి దీనికి ఆపోజిట్ ఉంటుంది, అంటే బ్రైట్ ఫ్రింజ్కి 2 మ్యూటీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, డార్క్ ఫ్రింజెస్కి ఏమో 2 మ్యూటీ కాస్ ఆర్ 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. సో మనం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మనకి వీటి మీద ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా డైరెక్ట్గా కొసైన్లా ఫార్ములా అడుగుతాడు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూటీ కాస్ ఆర్గా చెప్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో మనం ఆయిల్ డ్రాప్ వేసామనుకోండి, ఆ ఆయిల్ డ్రాప్ మీద మనకి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఈ ఏర్పడినటువంటి కలర్స్ అన్నీ కూడా కాంప్లిమెంటరీ కలర్స్. కాంప్లిమెంటరీ మీన్స్ రిఫ్లెక్టెడ్ లైట్లో కనిపించేటువంటి రంగులు ట్రాన్స్మిటెడ్ లైట్లో కనపడవు. అంటే ఏవైతే రిఫ్లెక్టెడ్ లైట్లో మనకు కనపడుతున్నాయో అవి ట్రాన్స్మిటెడ్ లైట్లో కనపడవు. అలాగే ట్రాన్స్మిటెడ్ లైట్లో ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్టెడ్ లైట్లో కనపడవు, ఆ కలర్స్ అనమాట. అందుకనే వీటిని కాంప్లిమెంటరీ అన్నామన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ నాన్ రిఫ్లెక్టింగ్ థిన్ ఫిల్మ్స్. అంటే మనకి ఎప్పుడైనా సరే లైట్ అనేది ఇన్సిడెంట్ అయితే
సో ఫ్రెనెల్ ఈక్వేషన్ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 4% అనేది లాస్ అవుతుంది, ఇంటెన్సిటీ లాస్. సో ఒక 3-4 లెన్సెస్ ఉన్నటువంటి ఒక సిస్టంలో కనుక మనం లైట్ని పంపిస్తే సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద లైట్ ఇంటెన్సిటీ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. సో అందువల్ల ఏం చేస్తారంటే ఈ నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్ని కోటింగ్ వేస్తారు. అలా కోటింగ్ వేయాలంటే దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలంటే T = λ/4μ. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, మనకి దాదాపుగా లెక్కల్లో వస్తుంటుంది కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోటింగ్ చేసేటువంటి మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే √μ2. ఇక్కడ μ2 అంటే గ్లాస్, ఏదైతే మనం యూస్ చేస్తున్నామో గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. సో ఈ రకంగా మనము థిక్నెస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రకంగా కోటింగ్ కనుక వేస్తే మనకి ఏదైతే ఉందో ఈ నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకి ఇంటెన్సిటీ లాస్ అనేది ఉండదన్నమాట. సో దానికి సంబంధించినటువంటి థిక్నెస్ T = λ/4μ, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ = √μ2. సో μ2 అంటే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్, ఇవన్నీ కూడా యాంప్లిట్యూడ్ డివిజన్ ఇవి. సో వెడ్జ్ షేప్డ్ ఫిల్మ్ లేదా నాన్ ప్యారలల్ ఫిల్మ్ అంటాం. సో దీనికి కూడా 2μt cos r ± λ/2 అనే వస్తుంది. సో ఇక్కడ ఆల్ఫానేమో ఇక్కడ చూడండి ఈ రకంగా ఉంటుంది నాన్ ప్యారలల్ ఫిల్మ్. ఆల్ఫానేమో వెడ్జ్ యాంగిల్ అంటాము. ఇక్కడ TRD ఇది ఏదైనా చూపించవచ్చు, డయామీటర్ ఆఫ్ ద వైర్. దిస్ ఈజ్ డయామీటర్ ఆఫ్ ద వైర్. సో దీని నుంచి మనము ఫ్రింజ్ విడ్త్ని ఫైండ్ అవుట్ చేస్తే బీటా = λ/2 sin α ఆర్ λ/2 ఆల్ఫా అని రాసుకోవచ్చు. దీని నుంచి మనకి ఆల్ఫా విలువ వస్తుంది. అలాగే మనకి tan α = d/x అని ఫిగర్లో తెలుసు కాబట్టి ఆల్ఫా d/x. ఈ ఫార్ములా కూడా అవసరమైతే మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీని నుంచి డయామీటర్ ఆఫ్ ద వైర్ D = λ/2β × x, λ/2β × x. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే D = λ/2β × x అని నేరుగా మనము వైర్ యొక్క థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ న్యూటన్స్ రింగ్స్. న్యూటన్ రింగ్స్ ఎట్లా ఫామ్ అవుతాయో మనకు తెలుసు. వెన్ ఏ ప్లేనో-కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్. సో హియర్ an air film is formed which thickness is gradually increasing. ఇక్కడ ఎయిర్ ఫిల్మ్ ఫార్మ్ అవుతుంది, థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో వెన్ a monochromatic light is incident normally on the film, then alternate bright and dark fringes are formed. ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ కనుక ఇన్సిడెంట్ చేస్తే మనకు ఆల్టర్నేట్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ వస్తాయి. ఆ ఫ్రింజెస్ ఇక్కడ ఏంటంటే రింగ్స్గా ఫామ్ అవుతాయి, అందువల్లే దాన్ని మనం న్యూటన్ రింగ్స్గా చెప్తాము. ఇక్కడ మనకి రింగ్స్, సర్క్యులర్ రింగ్స్ ఫార్మ్ అవుతాయి. ఈ సర్క్యులర్ రింగ్స్ కూడా మనకి 2 రకాల లైట్స్ ఉన్నాయి కదా, రిఫ్లెక్టెడ్ లైట్లో సర్క్యులర్ రింగ్స్, అలాగే ట్రాన్స్మిటెడ్ లైట్లో కూడా సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. రిఫ్లెక్టెడ్ లైట్లో మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్ రింగ్ ఏదైతే ఉందో డార్క్గా ఉంటే అది రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల ఇంటర్ఫరెన్స్ జరిగినట్టు. సో డయామీటర్ dn = √2 λr to √2n - 1 బ్రైట్ ఫ్రింజ్కి. డార్క్ ఫ్రింజ్కి అయితే 2 × √n λr. ఇది డార్క్ ఫ్రింజ్ యొక్క ఫార్ములా అనమాట. అదే ట్రాన్స్మిటెడ్ లైట్కి అయితే రివర్స్ అవుతుంది. సెంట్రల్ రింగ్ బ్రైట్ కలర్లో ఉంటుంది, డయామీటర్ D = √n λr, అదే ఫార్ములా. అలాగే D = 2√2 λr × 2n - 1. సో ఇది డార్క్ ఫ్రింజ్కి. సో కాబట్టి ట్రాన్స్మిటెడ్ లైట్లోని రిఫ్లెక్టెడ్ లైట్లోనూ మనకి ఆపోజిట్ కనపడతాయి. అంటే రిఫ్లెక్టెడ్ లైట్లో కనిపించేటువంటి కలర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ట్రాన్స్మిటెడ్ లైట్లో కనపడవు అనమాట. అలాగే న్యూటన్ రింగ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ లిక్విడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా, λ = dm² - dn²/4r × m - n. dm² - dn²/4r × m - n. సో ఇది D అంటే ఇక్కడ డయామీటర్ అనమాట, mn అంటే ఫ్రింజెస్ నెంబర్. సో ఈ రకంగా మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వేవ్ లెంగ్త్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ μ = dm² - dn²/dm' - dn'. n డాష్ రాసామంటే లిక్విడ్ ఉన్నట్టు, డాష్ లేకపోతే లిక్విడ్ లేనట్టు అనమాట.
సో కాబట్టి ఈ ఫార్ములా ద్వారా మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ లిక్విడ్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేయడానికే మనము ఈ ఇంటర్ఫెరెన్స్ని ఉపయోగిస్తాము. వీటిలో కూడా మనకి సోర్సెస్ కోహరెంట్ సోర్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇంటర్ఫెరోమీటర్ వల్ల ఉపయోగం ఏంటంటే వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ సింపుల్ ఫార్ములా n/λ/2 = x. అంటే మనం λ/2 డిస్టెన్స్ కనుక 2 గ్లాస్ ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ చేంజ్ చేస్తూ ఉంటే λ/2 డిస్టెన్స్ చేంజ్ చేస్తే మనకేం జరుగుతుంది, ఒక ఫ్రింజ్ కనిపించకుండా పోతుంది. అదే ఇంకొక λ/2 డిస్టెన్స్ నడిపామనుకో ఏమవుతుంది, ఇంకొక ఫ్రింజ్ కనిపించకుండా పోతుంది. సో అలాగా మనం ఈ మూవ్ చేస్తున్నప్పుడు n ఫ్రింజెస్ మిస్ అయినాయి అని అనుకుంటే n/λ/2 = x అవుతుంది. సో ఎక్కడ మనం ఏ ఫ్రింజ్ తీసుకున్నామో సెంట్రల్ నుంచి ఆ ఫ్రింజ్ యొక్క డిస్టెన్స్. సో దీని నుంచి λ ఎంత ఉంది, 2x/N. సో ఈజీగా మనము వేవ్ లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే డిఫరెన్స్ ఆఫ్ 2 వేవ్ లెంగ్త్స్ డిఫరెన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Δλ = λ² average/2x. అలాగే థిక్నెస్ ఆఫ్ ద థిన్ ప్లేట్ T = x/μ-1. సో ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే వీటి మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాస్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఇంటర్ఫెరెన్స్కి సంబంధించి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ అండ్ టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఇంటర్ఫెరెన్స్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాము. థ్యాంక్ యూ.